మీ పేరేంటండి? నా పేరు మేడిపల్లి వెంకటేశ్వర్లు అండి. ఎవరండి మీది? మునగాలపల్లి అండి. మీకు పాడి గేదెలు ఎన్ని ఉన్నాయండి? ఇప్పుడు ప్రస్తుతం 4 ఉన్నాయండి. 4 ఉన్నాయా? మామూలుగా మీరు వ్యవసాయం ఏ పంటలు పండిస్తారు మామూలుగా? మామూలుగా పత్తి, మిరప తోటలు, ఈ కూర తోటలు కూడా పండించామండి. పండించాం కానీ ఏ పైర్లలో నాకు ఉపయోగం కలగలేదు సార్. మాకు దీనివల్ల ఉపయోగం ఉందనేది వేసుకున్నా ఇప్పుడు చూస్తున్నాం. చూసిన కాడి నుంచి వేసిన కాడి నుంచి కూడా మాకు కొంచెం అనుభవం ఫలితం వస్తుంది అనేది మాత్రం మాకు ధైర్యం బాగా ఉంది. అసలు అనుమానం లేదండి. మీరు ఎవరికి చెప్పినా ఏం చేసినా పశువులకు మాత్రం ఇది పెంచుకొని వేసుకొని పశువులు పెంచుకొని కుటుంబ ఆధారానికి మాత్రం మంచి బెనిఫిట్ ఉందండి. దీన్ని మాత్రం ఎవ్వరికి అభ్యంతరమే లేదు. అంటే మంచి బెనిఫిట్ అంటే ఎట్లా? మీరు అంటే మిగతా పంటలతో పోలిస్తే మీరు అంటే వాణిజ్య పంటలు మిర్చి కానీ పత్తి కానీ తర్వాత మిగతా పంటలు మీరు మిగతా పంటలు వేసి ఒకసారి కాదు 2 సార్లు కాదు చాలా సార్లు ఏళ్ళు వేసి నష్టపోయి పొలాలు కూడా అమ్మేసుకున్నామండి. అంటే చెప్పండి. రేట్లు లేవు ప్రస్తుతం. వేసిన దిగుబడి రాక కొంత దిగుబడి వచ్చిన దానికి కూలి శాతం తగ్గిపోవటం, ఈ రేట్ మార్కెట్ లేకపోవటం. ఇప్పుడు మార్కెట్ పత్తి ఉందండి 3,000 అమ్ముతున్నారు. 3,000 10 క్వింటాలు అయినా 30,000 రూపాయలు వస్తే 30,000లో అవి 15,000 ఏమో కూలీలకు పోతున్నాయి. ఇక 10,000 కవులు పోద్ది. ఇంక మిగిలేది ఏముంది మనకి? విత్తనాల ఖర్చు ఎంత, మందు కట్ట ఖరీదు 950 1,000 రూపాయలు మందు కట్ట అంటున్నారు. ఇక నువ్వు తినేది ఎక్కడ ఏందని నాకు చెప్పండి మీరు కూడా. అసలు ఏం వేరే పైరు వల్ల లేకనే నేను ఈ నిర్ణయానికి వచ్చి ఎక్కడన్నారు అయినా కూడా వేద్దామనే ఆలోచన మీద ఇది ఒక్కరా ఉందండి. అంతా దిగజారిపోయి ఇది వేద్దామని నిర్ణయించుకొని నిజంగా నేను వచ్చింది. అంటే మీకు ఆలోచన నా మనసుకు నాకు అన్ని చేసి చెడిపోయి వచ్చేసాక అంతే. ఇంకా వేరే ఆలోచనే లేదు. మంచి ఇంతకుముందు కూడా మీరు పాడి గేదెలు ఉన్నాయి? ఇంతకుముందు కూడా ఉన్నాయి కానీ దీని అంత ఫలితం ఇప్పుడు ఈ జున్నుగడ్డ వేసిన